అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 279 మంది మృతి చెందారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. విమాన ప్రమాదంలో మృతదేహాలకు DNA ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణుల ఆధ్వర్యంలో DNA ప్రక్రియ కొనసాగుతోంది. గుర్తించిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. కాగా విమాన ప్రమాదానికి సంబంధించి టర్కీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానం మెయింటెనెన్స్ ను తమ దేశానికి సంబంధించిన సంస్థ చూసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఎయిర్ ఇండియా టర్కీ టెక్నిక్ మధ్య 2024-25లో ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. అందులో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎయిర్ ఇండియాకు చెందిన ఈ రకం విమానానికి టర్కీ టెక్నిక్ మెయింటెనెన్స్ నిర్వహించలేదని స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దాదాపు మృతుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇప్పటివరకు 279 మంది చనిపోయినట్టు అధికారికంగా కూడా లెక్కలు వస్తున్నాయి. అయితే 241 మంది ఆన్ బోర్డులోనే చనిపోవడం జరిగింది. ఒక్కరే మృత్యుంజయగా బయటపడిన అంశాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఇక బీజే మెడికల్ కళాశాల ప్రాంగణంలో దాదాపు 38 మంది మృతి చెందారు. విమాన ప్రమాదం నేరుగా బీజే మెడికల్ కళాశాలనే ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రమాద తీవ్రత కూడా మరింత పెరిగిపోయింది. అటు విమానంలో ఉన్నవారు చనిపోవడమే కాకుండా ఏకంగా బీజే మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్తో పాటు కింద వివిధ పనులు నిర్వహించుకుంటున్న వారు సైతం కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలిసింది. మొత్తం వారు 33 మంది చనిపోయినట్టు కూడా తెలిసింది. అధికారికంగా నిన్న 4 స్టూడెంట్స్ కూడా చనిపోయినట్టు కూడా తెలిసింది. మరి కొంతమంది క్షతగాత్రులు ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందించుకుంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా గుజరాత్ ప్రభుత్వాన్ని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించిన సందర్భంలో ఇప్పటికే DGCA ఒక కమిటీని వేసింది. ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కూడా మరోవైపు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో దాదాపు వివిధ అధికారులను అందరినీ కూడా అందులో నియమించడం జరిగింది. వారంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి 3 నెలల్లోపు కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. తాజాగా ఈరోజు ఉదయం నుంచి కూడా DNA టెస్టులు మరింత వేగం పెంచారని చెప్పాల్సి ఉంటుంది. DNA టెస్టులని పూర్తి చేసి మ్యాచింగ్ అయిన వారి యొక్క డెడ్ బాడీలను సైతం కూడా ఇప్పటికే వారి కుటుంబాలకు అప్పజెప్తున్నట్టు కూడా తెలిసింది. గుజరాత్లో దాదాపు కల్పనా ప్రజాపతి అనే ట్రావెలర్ ఎక్కడైతే విమాన ప్రమాదంలో మృతి చెందిందో ఆమెకు సంబంధించిన డెడ్ బాడీని సైతం కూడా వారి కుటుంబ సభ్యుల యొక్క DNAను మ్యాచ్ చేసుకుని ఆ డెడ్ బాడీని సైతం కూడా ఈరోజు పొద్దున్నే సివిల్ హాస్పిటల్ అధికారులు సైతం కూడా డెడ్ బాడీని అందజేశారు. ఇక ఒక ఎయిర్ ఇండియా బోయింగ్కి సంబంధించి 787-8 డ్రీమ్కి సంబంధించిన ప్రమాదంపై టర్కీ కూడా స్పందించింది. ఇక క్రాష్ అయిన డ్రీమ్ లైనర్కు మేము ఎలాంటి మెయింటెనెన్స్ చేయలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ఇక ఎయిర్ ఇండియా టర్కీ టెక్నిక్ మధ్య 2024-25లో ఒక ఒప్పందం జరిగింది. అందులో కేవలం బోయింగ్ 777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదిరిందని, బోయింగ్ 787-8 డ్రీమ్కు లైనర్కు ప్రస్తావన లేదనే అంశాన్ని కూడా టర్కీ స్పష్టం చేసిన మాట. మరోవైపు అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ కూడా టర్కీకి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా చేశారు. ఇక బోయింగ్ సంబంధించి విమానాలకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో దాదాపు 38 విమానాలున్నాయి. అందులో 9 విమానాలకు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా DGCA ఏదైతే షరతులు పెట్టిందో ఆ షరతులకు అనుగుణంగా 9 విమానాలకు సంబంధించి బోయింగ్ విమానాలను చెక్ చేశామని కూడా అటు DGCA అధికారులు చెప్తున్నారు. నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సైతం కూడా ఈ మీడియా సమావేశం ఏర్పడి సమావేశంలో కూడా
ఇక నుంచి కూడా ఎస్ఓపీస్ పెద్ద ఎత్తున ఎస్ఓపీలని సిద్ధం చేశాము, కఠినమైన చర్యలు చేపడతాము, ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమైన అంశాన్ని కూడా మీడియా ముఖంగా స్పష్టం చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఫోరెన్సిక్ విభాగాలు కావచ్చు, డీజీసీఏ కావచ్చు, అదేవిధంగా ఏఐబి ముఖ్యంగా వీటన్నిటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి బ్లాక్ బాక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, వాటి నుంచి అనేక అంశాలు బయటికి రావాల్సి ఉంటుంది. పైలట్ మొదట విమానాన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా పైలట్ దాన్ని పూర్తిగా కూడా అది సాంకేతిక లోపంతోనే ఫెయిల్ అయిందన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు మేడ్ అని దాదాపు 5 సెకండ్లకు సంబంధించిన ట్రస్ట్ విలాస్ అనే అంశాన్ని కూడా 5 సెకండ్లతో పాటు కూడా ఆ సంబంధించి ఏటీసీకి పైలట్ సమాచారాన్ని పంపించినట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఇట్లా బ్లాక్ బాక్స్ని తెరిచి బ్లాక్ బాక్స్లో ఉన్న కోడ్ని పూర్తిగా డీకోడ్ చేసే తప్ప దాంట్లో ఇంకా ఏ అంశాలు ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతానికి మాత్రం అటు డిఎన్ఏ పరీక్షలు మాత్రం త్వరితగతిన పూర్తయింది. దాదాపు అనేక మంది మృతదేహాలు సైతం కూడా చూడవచ్చు. మనం మాంసం ముద్దలాగా మారిపోయిన తీవ్రతను చూసాము. అక్కడ ఒక్కొక్కరికి దాదాపు డిఎన్ఏ టెస్టులు నిర్వహించాలంటే దాదాపు 36 గంటల పాటు పడుతుంది. డిఎన్ఏ టెస్టులు ఇచ్చిన అనంతరం 72 గంటల తర్వాతకి డిఎన్ఏ టెస్టులను మ్యాచింగ్ చేసి వారి యొక్క డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పేందుకు కూడా అటు ఆసుపత్రి సిబ్బంది అనునిత్యం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాదాపు సివిల్ హాస్పిటల్ బయట కూడా అనేక మంది కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్న పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. వారందరికీ సంబంధించిన అంశంలో కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వారిని అలర్ట్ చేస్తూనే డిఎన్ఏ టెస్టులను వీలైనంత త్వరగా కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాదాపు దీనికి సంబంధించిన అంశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా అత్యంత సీరియస్గా ఈ ఘటన తీసుకుంది. మరోవైపు టాటా సంస్థకు సంబంధించి దాదాపు ఇటీవల ప్రమాదం జరిగిన వెంటనే కూడా టాటా సంస్థ దాదాపు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరైతే విమాన ప్రమాదంలో చనిపోయారో 241 మందితో పాటు ఎవరైతే గాయాలతో బయటపడ మృత్యుంజయుడు రమేష్ శ్రీవాస్తవ్ ఉన్నారో వారికి సైతం కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే నిన్న తాజాగా టాటా ఎయిర్లైన్స్ 25 లక్షల రూపాయలు మొదట వారికి ఇతర ఖర్చులకు అనుగుణంగా కావచ్చు, వైద్య సదుపాయం కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబాలకు కావచ్చు అదనంగా మరో 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. కోటితో పాటు 20 లక్షలు కూడా మధ్యంతర మృతి కింద వెంటనే రిలీజ్ చేస్తామని కూడా టాటా సంస్థ చెప్పింది. టాటా అనుగుణంగా దానికి వారికి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉంటారో వారికి 25 లక్షలు అందజేసేందుకు కూడా కొంత వారు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇక మెడికల్ కాలేజ్ సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సింది. దాదాపు అధికారికంగానే 28 మంది విద్యార్థులు చనిపోయారని చెప్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నవారు అనేక మంది కూడా ఎక్కడైతే విమానం కుప్పగూలిపోయిందో దాని దాటికి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మసకబారిపోయిన ప్రదేశం ఉంది. ఖచ్చితంగా అక్కడ అనేక మంది కూడా లోకల్స్ తమ వాళ్ళు కనిపించట్లేదంటూ కూడా సివిల్ హాస్పిటల్ బయట వారు కూడా డిఎన్ఏ టెస్టులు ఇచ్చేందుకు కూడా వస్తున్నారు. ప్రస్తుతానికైతే డిఎన్ఏ టెస్టుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశంలో మరింత వీలైనంత త్వరగా కూడా డెడ్ బాడీలను అప్పజెప్పేందుకు కూడా అటు సివిల్ హాస్పిటల్ వైద్యులు కూడా కృషి చేస్తున్నారు. శ్రీనివాస్, సతీష్. सवारी कितनी चाहिए पूरे गए होंगे।